హలో, వెల్కమ్ టు దిస్ క్లాస్. సో మనము ఈ క్లాస్లో ఫ్రిక్షన్ చాప్టర్లో ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ బాడీ అనే రఫ్ హారిజాంటల్ ప్లేన్. సో ఇది డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ద చాప్టర్, సో ఈ ఫ్రిక్షన్కి సంబంధించి మినిమం కొన్ని ఫండమెంటల్స్ దట్ ఈస్ మీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ ద coefficient of friction. So coefficient of friction that is mu. So coefficient of friction mu. So దీనికి మనకి ఫార్ములా ఏంటి? F/R. దట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బై నార్మల్ రియాక్షన్. సో దీన్నే మనము ఎలా చెప్తామంటే μr. ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవి మీరు ముందు క్లాస్లో చూడండి. సో ప్రతి ఒక్కరికి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలియాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే సో దట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. సో నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో యాంగిల్ ఆఫ్ friction is equal to, this is phi. So angle of friction is equal to phi. So దీన్ని మనం ఎలా రాస్తామంటే tan phi. So tan phi is equal to mu. So tan phi, this is the angle of friction. Mu is the coefficient of friction. సో ఇక్కడ మీరు చూస్తే సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి దెర్ ఇస్ అట్లీస్ట్ tan phi ఈజ్ ఈక్వల్ టు సో mu. సో వీటి గురించి మీరు చూడండి. అలాగే యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో ఈ మూడు ఫ్రిక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఈ మూడు డెఫినేషన్స్ మీకు తెలియాలి. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి? సో మ్యాక్సిమం యాంగిల్ at which the body remains in equilibrium on the plane entirely with the existence of friction. Suppose ఎంత మ్యాక్సిమం యాంగిల్, సపోజ్ ఇలా తీసుకుంటే, సపోజ్ ఇది ఒక యాంగిల్ అనుకుందాం. ఏ యాంగిల్ వరకు ఈ బాడీ వితౌట్ స్లైడింగ్ ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉండగలదు. సో యాంగిల్, సపోజ్ ఈ పొజిషన్ కొద్దిగా యాంగిల్ మారింది అనుకోండి, కొద్దిగా యాంగిల్ పెరిగింది అనుకోండి, ఏమైంది బాడీ? సో ఎలా స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇంకా కొద్దిగా యాంగిల్ తగ్గించాం అనుకోండి, సో బాడీ హ్యాపీగా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కానీ సో మనం గ్రాడ్యువల్గా ఎలా యాంగిల్ ఇంక్రీజ్ చేస్తున్నాం, కరెక్ట్గా ఒక పొజిషన్, దట్ ఈస్ ద మినిమం యాంగిల్. సో ద మినిమం యాంగిల్ దట్ ఈస్ ద సో థీటా ద మినిమం యాంగిల్ అట్ విచ్ బాడీ స్టార్ట్స్ స్లైడింగ్. సో దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ డెఫినేషన్స్ తెలియాలి. అలాగే వీటి మీద దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే mu, దట్ ఈస్ F/R, దట్ ఈస్ F ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు μr. అలాగే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ ఈస్ ద phi, దట్ ఈస్ tan phi ఈజ్ ఈక్వల్ టు mu. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ ద మినిమం యాంగిల్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ బాడీ అనే. సో minimum force required, that is the minimum force required to move a body on a rough horizontal plane. సపోజ్ ఏదైనా ఒక బాడీ ఎలా ఉందనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ హారిజాంటల్ బాడీ, ఇది హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ plane, this is the body of weight W. So the body of weight W. సో ఇక్కడ మనం చూద్దాం. సపోజ్ బాడీ ఆఫ్ వెయిట్ W. సో mu is the friction, coefficient of friction. సో between the సో ఈ రెండిట్లకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అని ఎక్కడ ఉంటుందండి మనకి? సో ఫ్రిక్షన్ ఇక్కడ ఉంటుంది మనకి. ఫ్రిక్షన్ ఎక్కడ ఉంది? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద సో బాడీ అండ్ ద ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ ఉంది కదా, ఈ రెండిట్ల మధ్య ఉన్న ఫ్రిక్షన్ మనకి mu. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది. సో ఇక్కడ ఈ బాడీ ఎలా ఉంది. సో ఎంత ఫోర్స్ కావాలి టు మూవ్ దిస్
బాడీ. ఎంత ఫోర్స్ ఈజ్ మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ దిస్ బాడీ. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 2 కేసెస్ ఏంటంటే ఇక్కడ బాడీ హారిజంటల్ ప్లేన్ మీద రెస్ట్ పొజిషన్లో ఉంది, దట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. సపోజ్ ఇఫ్ వీ వాంట్ టు మూవ్ దిస్ బాడీ, ఇలా మనం ముందుకి ఇలా లాగాలనుకుంటున్నాం, లేకపోతే ఇలా ముందుకి పుల్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా లాగినప్పుడు ఎలా అన్నా లాగొచ్చు, ఎలాగైనా 2 కేసెస్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే. సపోజ్ మనం ప్రతిసారి ఎలాగ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా 2 కేసెస్లో దిస్ ఈజ్ ద హారిజంటల్ ప్లేన్. సో ఎలా లాగడం అంటే చూడండి, ఈ ప్లేన్కి ఇది ఎలా ఉంది, ప్యారలల్ టు ద ప్లేన్. సో ప్యారలల్ టు ద ప్లేన్. లేకపోతే ఇక్కడ ఇంకో కేసు చూడండి, ఈ దీనికి విత్ యాంగిల్లో. సో అంటే 2 కేసెస్. సో కేసు వన్లో సో ఫోర్స్ అప్లైడ్, దట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ parallel to the horizontal plane. Force applied parallel to the horizontal plane. అలాగే ఇంకో కేసు, దిస్ ఈజ్ ద ఫోర్స్ అప్లైడ్ parallel to the horizontal plane. సో parallel to the horizontal plane. సో ఇక్కడ నేను ఈ ఫోర్స్ని P అని అంటున్నాను. సో ఇక్కడ ఎలా ఉందండి ఫోర్సు, సో దట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్, మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ దిస్ బాడీ ఇన్ దిస్ డైరెక్షన్. సో వెన్ ద ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ప్యారలల్ టు ద, ఈ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది. దిస్ ఈజ్ వన్ కేసు. ఇక్కడ మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఈ బాడీ తాలూకా వెయిట్ ఎలా యాక్ట్ అవుతుందండి, సో ఈ బాడీ తాలూకా వెయిట్ ఎలా యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బాడీ ఈ సర్ఫేస్ మీద సో లే అయ్యి ఉందంటే ఇక్కడ కూర్చొని ఉందో, వెంటనే ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది, రియాక్షన్ ఇస్తుంది. సర్ఫేస్ ఆఫర్ సమ్ రియాక్షన్ ఎగైనిస్ట్ ద వెయిట్ ఆఫ్ దిస్ బాడీ. ఓకే, దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ సో 90 degrees టు ద ప్లేన్. సో ఈ బాడీ ఎలా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఏదైనా ఒక బాడీ ఒక ప్లేన్ మీద ఉన్నప్పుడు, సో దట్ సర్ఫేస్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు దిస్ బాడీ. సో రెసిస్టెన్స్, సో దట్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో నేను దాన్ని మళ్ళీ ప్లేన్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని వెయిట్ ఎప్పుడు కిందకి కదా వస్తుంది, దట్ ఈస్ W. సో దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్ని సపోజ్ R అని అన్నాను. ఇక్కడ ఇంకో అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ నేను ఈ విధంగా పుల్ చేస్తున్నాను. సో వాట్ అబౌట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? ఫ్రిక్షన్ ఏం చేస్తుందండి, ఫ్రిక్షన్ ఆల్వేస్ ట్రై టు అపోజ్. సో మీకు లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఏం చెప్తున్నాము, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ ఆపోజిట్ సైడ్ ద స్లైడింగ్, ఆపోజిట్ ఆఫ్ ద స్లైడింగ్ ఎటువైపు వెళ్తుంది, ఇటు సైడ్. సో మనం ఎలా లాగుతున్నాం కాబట్టి ఇటు సైడ్ స్లైడ్ అవుతుంది, ఇటు సైడ్ మూమెంట్ అవుతుంది కాబట్టి సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ సో యాక్ట్స్ ఆపోజిట్. సో దట్ ఈస్, సో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ విధంగా పడుతుంది, దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ 4 ఫోర్సెస్. మనం ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఓన్లీ మీకు డయాగ్రామ్ చెప్పినప్పుడు సో మీకు ఓన్లీ ఒక బాడీ వేసాను అంతే. ఒక బాడీ ఎలా వేసి సో ఎలా చూపించాను. ఇప్పుడు చూడండి, దీని బాడీకి సంబంధించి మీకు ఏమేమి కనబడుతున్నాయి, సో నార్మల్గా సో బాడీకి సంబంధించి సో వెయిట్ సో ముందుగానే ఉండడం వల్ల దీని మీద పడే నార్మల్ రియాక్షన్, ఏ బాడీ కన్నా నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి, సో ఎప్పుడైనా ఏదైనా ఒక బాడీ ఒక ప్లేన్ మీద పడితే ఆటోమేటిక్గా ఈ ప్లేన్ ఏం చేస్తుందంటే, ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఈ బాడీని సో వెయిట్ తీసుకోవడానికి అది రియాక్షన్ ఇస్తుంది, ఆపోజిట్ సైడ్లో రియాక్షన్. ఆ రియాక్షన్ ఎప్పుడు 90 degreesలో ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం ఫోర్స్ వేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఫోర్స్ వేసి ఎలా లాగాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ ఫోర్స్ ఈ కేసులో ఎలా ఉందండి, మనకి ప్యారలల్ టు ద హారిజంటల్ ప్లేన్. సో ఎప్పుడైతే మనం ఈ ఫోర్స్ వేసి ఇటు సైడ్ లాగాలనుకుంటున్నామో సో వెంటనే ఫ్రిక్షన్ ఫోర్స్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ మనకి 4 ఫోర్సులు, ఒకటి బాడీ తాలూకా వెయిట్, రెండు నార్మల్ రియాక్షన్. చూడండి, బాడీ తాలూకా వెయిట్ ఆల్వేస్
సో మనకి డౌన్వర్డ్స్లో ఉంది. సో నార్మల్ రియాక్షన్ ఆల్వేస్ ఈ ప్లేన్కి 90 degrees. సో వెయిట్ గురించి మీరు డోంట్ బాదర్. సో కానీ ఎప్పుడు కూడా ప్లేన్కి, దట్ ఈస్ దిస్ హారిజాంటల్ ప్లేన్ ఆర్ వర్టికల్ ప్లేన్ ఎక్కడ ఉన్నా ఇలా, సపోజ్ హారిజాంటల్ ప్లేన్ ఇలా ఉంది, దీనికి 90 degrees. ఈ ప్లేన్ ఏదైనా ఉంటే దానికి 90 degreesలో ఎప్పుడు రియాక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోర్స్ వేసామో, ఎప్పుడైతే మనం ఫోర్స్ పీ వేసామో వెంటనే ఆపోజిట్ సైడ్లో ఎందుకు ఇలా వస్తుంది మనకి, ఎందుకు వస్తుందంటే మనకి ఇలా. సో ఇక్కడ మనకి 4 ఫోర్సెస్. సో ఫస్ట్ ఫోర్స్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ, weight of body. Second one is the normal reaction. So third one is the మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఫోర్స్ అప్లైడ్. ఫోర్త్ వన్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్, ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ మోషన్, కిందకి నేను పొరపాటుని ఫోర్స్ అప్లైడ్కి ఆపోజిట్ అన్నాను, అది గుర్తుపెట్టి, డైరెక్షన్ ఆఫ్ మోషన్కి ఆపోజిట్గా ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ మోషన్, సపోజ్ ఈ బాడీ ఎలా లాగినప్పుడు ఈ విధంగా ఇటుపక్క వెళ్ళడానికి వెళ్తుంది కాబట్టి, సో డైరెక్షన్ ఆఫ్ మోషన్కి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుందన్నమాట, డైరెక్షన్ ఆఫ్ మోషన్కి. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. బాడీ వెయిట్ని మనం ఏమనుకుంటున్నాం, డబ్ల్యూ అనుకుంటున్నాం, నార్మల్ రియాక్షన్ని ఆర్ అనుకుంటున్నాం, సో ఫోర్స్ అప్లైడ్ని మనం పి అంటున్నాం, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎఫ్ అని అనుకుంటున్నాం. సో దీన్ని మనం రిజాల్వ్ చేసుకుందాం. ఓకే, సో రిజాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎలా ఉందో ఒకసారి చెప్తున్నాను. సో ఎలా ఉంది, సో ఇక్కడ ఎలా ఉంది, సో ఇక్కడ ఫోర్సెస్ మనకి, సో దిస్ ఈజ్ W, so normal reaction, so R, this is P, so this is, ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇప్పుడు ఎక్కడ వేయాలి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వేయాలి, సో దట్ ఈస్ F. ఇప్పుడు నేను ఇక్కడ మీకు బయటికి తీసుకొచ్చి ఎలా వేస్తున్నాను, సో బయటికి తీసుకొచ్చేసి నేను ఎలా వేస్తున్నాను, సపోజ్ ఇలా XX YY ప్లేన్లో నేను ఎలా వేస్తున్నాను. సో XXల్లో ఇది నేను ఇక్కడ ఏం వేస్తున్నాను, పి వేస్తున్నాను. పి ఈ డైరెక్షన్లో ఉంది, సో ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది, సో డబల్ ఈ డైరెక్షన్లో ఉంది, ఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో హారిజాంటల్ ఫోర్సెస్ వర్టికల్ ఫోర్సెస్ మనం తీసుకుందాం. ఇక్కడ హారిజాంటల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఆర్ డబ్ల్యూ, వర్టికల్ ఫోర్సెస్ ఎఫ్ పి. సో ఇవి తీసుకుందాం మనం. సో ఈ రెండు పాజిటివ్లు తీసుకుందాం, ఈ రెండు నెగిటివ్లు తీసుకుందాం. సపోజ్ హారిజాంటల్గా తీసుకుంటే, సో హారిజాంటల్గా అంటే ఏదంటే ఇవి, సో పీజీ, ఓకే, సో పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో కండిషన్ 1. సో ఏది తీసుకున్నాను నేను, పి ఈజ్ ఈక్వల్, పి ఇది పాజిటివ్ వైపు తీసుకున్నాను, నెగిటివ్ వైపు కాదు, పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. నెక్స్ట్ కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఎందుకంటే ఇది ఆర్ డబ్ల్యూ, సో ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, కండిషన్ 2. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ముందు ఫస్ట్ స్లైడ్లో చెప్పాను. సో ఫస్ట్ స్లైడ్ మ్యూ, సో మ్యూ ఆర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో నేను దాన్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి మ్యూ, దట్ ఈస్ మ్యూ ఆర్. సో మ్యూ ఆర్ అంటే ఇక్కడ ఆర్ అంటే ఏమన్నాడండి, సో మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఇక్కడ చూస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్, ఎఫ్ నేను మ్యూ ఆర్ కింద రాశాను, దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మ్యూ ఇంటూ ఆర్, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ, దట్ ఈస్ మ్యూ డబ్ల్యూ. సో ఇక్కడ మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ దిస్ బాడీ ఎంత అంటే, ద మినిమం ఫోర్స్ వెన్ ద బాడీ అనే హారిజాంటల్ ప్లేన్ అండ్ ద ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ప్యారలల్ టు ద హారిజాంటల్. సో ఇక్కడ నేను రాస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. సో ఇక్కడ బాడీ, ఎక్కడ బాడీ ఆన్ హారిజాంటల్ ప్లేన్, బాడీ ఆన్ హారిజాంటల్ ప్లేన్. సో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్, మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ వెన్ ద బాడీ ఆన్ హారిజాంటల్ ప్లేన్ అండ్ ఫోర్స్ ఎక్కడ ఎలా వేస్తున్నాం, సో ఫోర్స్
applied, force applied parallel to the, so parallel to the plane, so that is parallel to the plane, that is horizontal plane. సో ఇక్కడ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఒకసారి మళ్ళీ చూడండి. సో డిస్క్రిప్షన్ చూడండి ఇక్కడ. సో దీన్నే మినిమం ఫోర్స్ రిక్వైర్డ్. ఇప్పుడు మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఎంత అండి? దట్ ఈజ్ మ్యూ, దట్ ఈస్ ద మినిమం ఫోర్స్. పీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ, సో డబ్ల్యూ. సో ఇది మనకి యాక్చువల్ ఫార్ములా. సో ఇప్పుడు దీని డిస్క్రిప్షన్ నేను అలా చెప్పాను, మినిమం ఫోర్స్ రిక్వైర్డ్. సో వెన్ ద బాడీ ఆన్ హారిజాంటల్ ప్లేన్, బాడీ ఎక్కడ ఉందండి? దిస్ ఈజ్ ద ఆన్ హారిజాంటల్ ప్లేన్. సో మరి ఫోర్స్ ఎలా అప్లై చేసాం? సో ఫోర్స్ అప్లైడ్ ప్యారలల్ టు ద ప్లేన్. ఇప్పుడు నేను ఇంకో కండిషన్ చూపిస్తాను. సో ఇది దీనికి ఇలాంటప్పుడు మినిమం ఫోర్స్ ఎంత కావాలి? ఈ బాడీని మూవ్ చేయడానికి, ఎలా మూవ్ చేయడానికి, దట్ ఈస్ ద మ్యూ ఇంటూ, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇంత ఈ ఫోర్స్ మినిమం ఉంటే వీ కెన్ మూవ్ దిస్ బాడీ. సో నెక్స్ట్ కండిషన్లో మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ ఏంటి? సపోజ్ ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి, డయాగ్రామ్ని ఎలా చూడండి. ఇక్కడ కూడా బాడీ ఎలా ఉంది? సో దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్. సో ఇది హారిజాంటల్ ప్లేన్ ఉంది. సో బాడీ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఎలా ఉన్నప్పుడు, సో నార్మల్ దట్ ఈజ్ డబ్ల్యూ కిందకు ఉంది. సో ఆటోమేటిక్గా నార్మల్ రియాక్షన్ ఎలా వస్తుందండి? సో 90 డిగ్రీస్లో మీదకు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ నేను ఇందాక నేను ఒకటి చెప్పాను. ఇందాక ఫోర్స్ కండిషన్ ఏంటి? ప్యారలల్ టు ద హారిజాంటల్, ఈ హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్. ఇప్పుడు నేను అలా కాకుండా కొద్దిగా ఎన్క్లైన్డ్ వేస్తున్నాను విత్ ఎన్ యాంగిల్. సో ఎన్క్లైన్డ్ విత్ ఎన్ యాంగిల్ థీటా వేస్తాను, ఒక యాంగిల్ థీటాతో వేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దట్ ఈజ్ ఒక యాంగిల్, సో యాంగిల్ థీటాతో ఎంత యాంగిల్ ఇక్కడ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా. సో పి చూడండి, పి డైరెక్షన్ మారింది. సో ఇంతకుముందు నేను ఏం చేశాను? ఇలా ప్యారలల్ టు ద ప్లేన్ వేసాను. ఇప్పుడు ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంది, ఈ హారిజాంటల్ ప్లేన్కి సమ్ ఇన్క్లైన్డ్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చిన్నది మీకు ఫోర్సెస్ రెజాల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, ఫోర్సెస్ రెజల్యూషన్. సో సపోజ్ నేను ఇక్కడ చిన్న ఫోర్సెస్ రిజాల్వ్ చేస్తాను. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేసి అది ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది ఎలా ఉంది చూడండి. సో ఎక్స్టెన్షన్ చేసి సో ఇలా తీసుకొచ్చాను. దిస్ ఈజ్ థీటా, దిస్ ఈజ్ పి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సో దీన్ని నేను డైరెక్షన్స్ ఎలా పెడతాను? సో ఇది ఎలా ఉందండి? సో మీదకు ఉంది. ఇది ఎలా ఉంది? ఇది అవుట్ సైడ్కి ఉంది. సో ఈ డైరెక్షన్స్ ఓకే కదా మీకు? సో ఇది మీదకి కాబట్టి అప్వర్డ్ పెట్టాను నేను. సో ఇది అప్వర్డ్ పెట్టాను. ఇది ఈ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఇది ఇలా పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూస్తే ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సో మనకి సైన్ థీటా అంటే ఆపోజిట్ అంటే పి సైన్ థీటా. సో ఇదేంటండి? ఇది ఈ వర్టికల్. సో ఇది ఎంత అవుతుంది? సపోజ్ ఇది పి అయినప్పుడు ఇది పి సైన్ థీటా. సో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ పి కాస్ థీటా. ఓకే. సో ఇప్పుడు మీకు కాంపోనెంట్స్ వచ్చాయి. అంటే దిస్ పీ, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పీని కంప్లీట్గా తీసేసి దాని హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ కింద వేస్తున్నాను. ఓకే. సో బిఫోర్ దట్ నేను ఇందాక ఒకటి మర్చిపోయాను. ఏది ఫోర్స్ మర్చిపోయాను? ఇది నేను ఎలాగ మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఇక్కడ పీ బదులు ఇంకా నేను పీని వెయ్యను. ఏం చేస్తున్నాను? ఇక్కడ పీని 2 ఫోర్సుల కింద మార్చేసాను. ఒక ఫోర్స్ ఎలా ఉంది, ఒక ఫోర్స్ మీదకు ఉంది. సో ఎలా ఉన్న ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఎలా ఉందండి? ఇది ఎలా ఉంది. సో దిస్ ఈజ్ ఎలా ఉంది. ఈ ఫోర్స్ చూడండి, ఈ ఫోర్స్ ఇది ఎలా ఉంది కాబట్టి ఈ ఫోర్స్ని ఎలా వేస్తున్నాను. సో ఇంక నేను పీని వెయ్యాలనుకోవట్లేదు. సో పీని వెయ్యాలనుకోకుండా ఏం వేస్తున్నాను? దట్ ఈజ్ పీ కాస్ థీటా. సో ఈ పీ బదులు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఈ పీ సైన్ థీటా. ఇది మీదకి కదా ఉంది, మీదకంటే ఇక్కడ ఏదండి? ఇది మీదకి. సో దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. దట్ ఈస్ పీ
సైన్ థీటా. సో ఇప్పుడు పీ తాలూకావి రెండు ఎక్కడికి నేను తీసుకొని వచ్చేసాను చూసుకోండి. సో పీ తాలూకా దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను, దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను, ఓకే కదా. సో ఇప్పుడు పీ తాలూకా ఫోర్స్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇంకేమేమి ఉన్నాయండి, సో మనకి సో డబ్ల్యూ ఒకటి ఉంది, సో కిందకు వచ్చింది, మీదకి ఒక ఆర్ ఒకటి ఉంది, సో ఇటు పక్కకు వచ్చి ఎఫ్ ఒకటి ఉంది. సో చూడండి ఇక్కడ పీ తాలూకావి రెండు నేను ఇక్కడ వేసాను. సో ఆర్ని తీసుకొచ్చి ఎక్కడ వేసాను, డబ్ల్యూని తీసుకొచ్చి ఎక్కడ వేసాను, ఎఫ్ని తీసుకొచ్చి ఇప్పుడు. సో మళ్ళీ ఇందాకలాగే సేమ్, ఇందాకలాగే మనం చేద్దాం. సో ఇందాకలాగే మనం ఏం చేద్దాం, సో ముందు సో ఆర్ ఈజ్ ఈక్వల్, ఈ రెండు మీదనే రెండు పాజిటివ్లు, ఇది నెగిటివ్ తీసుకుందాం. సో పీ సైన్ థీటా ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో తర్వాత ఇప్పుడు మనం ఈ మీద తీసుకున్నాం, ఇప్పుడు ఈ హారిజాంటల్లో తీసుకుందాం. దట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటా. ఓకే, సో మళ్ళీ మనకు మామూలే ఇక్కడ ఏమవుతుంది, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటాగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటా. సో మ్యూ ఆర్ బదులు మ్యూ ఇంటూ ఆర్ అంటే ఏమొచ్చిందండి మనకి, సో ఇక్కడ 1 అని మనం ఇక్కడ మార్చుకోవచ్చు కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ పి సైన్ థీటా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ పి సైన్ థీటా. దట్ ఈస్ డబ్ల్యూ మైనస్ పి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, పీని ఒక పక్క తీసుకెళ్తాను, నేను ఇటు సైడ్ దానిలోకి తీసుకెళ్తున్నాను. మీరు ఈ ఈక్వేషన్ని నేను నేను అటు సైడ్ తీసుకెళ్తున్నాను, నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు దానిలో ఏం చేస్తానంటే నేను పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ పీ సైన్ థీటా అని వేస్తాను. సో ఇక్కడ ఏం వేస్తున్నానంటే, సో మనకి ఏమొచ్చింది, పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ మైనస్ పీ సైన్ థీటా. సో చూడండి ఇక్కడ అదే ఉందో చూడండి, పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ మైనస్ పీ సైన్ థీటా. ఇక్కడ చూడండి పీ సైన్ థీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని సింపుల్గా సో మ్యూ, ఓకే, సో మ్యూ డబ్ల్యూ బయట తీసేస్తున్నాను, మ్యూ పీ సైన్ థీటా ఇలా సపరేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని తీసుకొని వెళ్ళి ఇటు పక్కకు తీసుకొని వస్తున్నాను. దట్ ఈస్ సో పీ ఆల్రెడీ పీ కాస్ థీటా అక్కడే ఉంది. సో ఇది ఇటు సైడ్ వస్తుంది. సో ఈ మైనస్ ఉంది కాబట్టి సో ప్లస్ మ్యూ పీ సైన్ థీటా. ఇక్కడ ఏముండిపోయిందండి, మ్యూ డబ్ల్యూ ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీనిలో పీని ఇక్కడ పీ ఉంది, ఇక్కడ పీ ఉంది, నేను సపరేట్ చేస్తున్నాను. దట్ ఈస్ కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ. సో ఇప్పుడు నేను పీ ఈజ్ ఈక్వల్ టు వేస్తున్నాను. పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో మ్యూ డబ్ల్యూ బై, సో ఇది ఇటుపక్క వెళ్తుంది కాబట్టి ఇది ఇటుపక్క వస్తుంది కాబట్టి సో దట్ ఈస్ కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. సో ఇక్కడ ఇందాక నేను ఫస్ట్ స్లైడ్లో చెప్పాను మీకు ఒకటి, ఫస్ట్ స్లైడ్లో ఏం చెప్పాను మీకు, సో మ్యూ అంటే ఏమని చెప్పాను నేను, సో మ్యూ అంటే ఏమని చెప్పాను, సో tan phi గుర్తుందా, ఫస్ట్ స్లైడ్ చూడండి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు చూడండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సో tan phi. ఇక్కడ నేను అది తీస్తున్నాను, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan phi. సో ఇప్పుడు ఇక్కడ ఒక మ్యూ ఉంది, ఇక్కడ ఒక మ్యూ ఉంది, వాటి బదులు నేను ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో డబ్ల్యూ ఇంటూ tan phi బై కాస్ థీటా ప్లస్ tan phi సైన్ థీటా. ఓకే, సో ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇక్కడ నుంచి యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ఫోర్స్ని రిజాల్వ్ చేయడమే. ఈ పార్టే మనకి ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎలా మార్చుకోగలుగుతున్నాం చూడండి, ఇది మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఇది నేను ఎలా రాశాను, ఇది హారిజాంటల్ ఒక దగ్గర రాసుకున్నాను. సో ఇటుపక్క పాజిటివ్ ఇటుపక్క నెగిటివ్ పెట్టుకొని ఇది ఒక పక్క రాసుకున్నాను. ఇదే ఇంపార్టెంట్ మనకి. ఈ రెండు ఈక్వేషన్లు రాసుకోవడం వస్తే మన రిమైన్ ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా మ్యాథమెటికల్ అరేంజ్మెంట్ చేస్తున్నాను అంతే. ఇదంతా కూడా మ్యాథమెటికల్ అరేంజ్మెంట్. ఇక్కడ నేను చేసేది ఇదంతా కూడా సో మ్యాథమెటికల్ అరేంజ్మెంట్ తప్ప ఇందులో సో ఇంజనీరింగ్ మెకానిక్స్కి లేకపోతే ఈ సబ్జెక్ట్కి సంబంధించింది జస్ట్ మ్యాథమెటికల్ అరేంజ్మెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దట్ ఈస్ సో డబ్ల్యూ. సో బోత్ సైడ్స్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాస్ ఫైతోని ఇక్కడ కాస్ ఫైతోని రెండు కింద మీద కూడా కాస్ ఫైతో చేస్తున్నాను. దట్ ఈస్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఇంటూ కాస్ ఫై చేస్తున్నాను, ఇక్కడ ఇంటూ కాస్ ఫై చేస్తున్నాను. సో ఏమవుతుందండి, డబ్ల్యూ tan ఫై అంటే ఏంటి, సైన్ ఫై బై కాస్ ఫై ఇంటూ కాస్ ఫై. సో బై ఈ కాస్ థీటా ఇంటూ కాస్ ఫై, కాస్ థీటా ఇంటూ కాస్ ఫై ప్లస్ tan ఫై కదా, ఇక్కడ మనకి ఇక్కడ tan ఫై ఉందంటే దీనికి కూడా ఏమైపోతుంది, సో సైన్ ఫై బై కాస్ ఫై సైన్ థీటా ఇంటూ కాస్ ఫై. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో కాస్ ఫైకి పోతుంది, ఇక్కడ కాస్ ఫైకి పోయి సో ఏం మిగిలిందండి మనకి, ఇక్కడ డబ్ల్యూ సైన్ ఫై మిగిలింది. సో దట్ ఈస్ డబ్ల్యూ సైన్ ఫై, కిందనే మిగిలింది కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ ఫై కాస్ థీటా. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, ఏంటిది, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కాస్ థీటా కాస్ ఫై సైన్ థీటా ఓకే, ఇక్కడ నేను చిన్న తప్పు రాశాను. ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి మనకి సైన్ థీటా సైన్ ఫై రెండు, సైన్ నేను కాస్ థీటా ఓకే సైన్ థీటా. సో సైన్ థీటా ఓకే సైన్ థీటా. దీన్ని మనం ఎలా రాయొచ్చు, నేను ఇక్కడే రాసేస్తాను, దీన్ని ఇక్కడ రాసేస్తాను. సో దిస్ ఈజ్ దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఫై బై, సో దీన్ని మనం కాస్ థీటా, దీన్ని కాస్ థీటా కాస్ ఫై సైన్ థీటాని కాస్ థీటా మైనస్ ఫై అని రాసుకోవచ్చు. సో దీన్ని ఇలా రాసుకున్నాం. ఇది మీకు ట్రిగనామెట్రికల్ ఫార్ములా, కాస్ థీటా కాస్ ఫై సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ ఫై. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డబ్ల్యూ సైన్ ఫై బై కాస్ థీటా మైనస్ ఫై. సో దిస్ ఈజ్ ద మినిమమ్ ఫోర్స్ రిక్వైర్డ్. మనకి కావాల్సిన ఫార్ములా ఏంటంటే సో ఇది, సో మినిమమ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ బాడీ. సో ఇక్కడ ఏంటంటే వెన్ ద ఫోర్స్ అప్లైడ్ at an angle theta to the horizontal plane, that is the P is equal to ఏమొచ్చిందండి, P is equal to W sin phi by cos theta minus phi. ఇక్కడ ఒక చిన్నది ఉంది. సో P ఎప్పుడు మినిమం ఉంటుందంటే, ఎప్పుడు మినిమం అంటే ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్లో బాడీ రెస్ట్లో ఉంది. సో మినిమం ఫోర్స్ ఎప్పుడు, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై. మినిమం ఫోర్స్ ఎప్పుడు మనకి ఆల్రెడీ కండిషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై. ఇప్పుడు థీటా మినిమం ఫోర్స్ ఇక్కడ మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫై, ఇక్కడ థీటా మైనస్ ఫై అంట. సో థీటా ఈజ్ ఈక్వల్ 5 అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సో జీరో, దిస్ ఈజ్ జీరో అయిపోతుంది, ఈ వాల్యూ జీరో అయిపోతుంది. కాస్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1, సో కాస్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమవుతుందంటే P ఈజ్ ఈక్వల్ టు మనకి న్యూ వాల్యూ, దట్ ఈస్ ద P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఫై. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా. ఓకే, సో ఇది యాక్చువల్ ఫోర్స్. సో ఇది యాక్చువల్ ఫోర్స్కి ఇప్పుడు ఏంటో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్, మినిమం P సైన్ ఫై. ఓకే, సో P సైన్ ఫై. సో ఇక్కడ సైన్ ఫై అన్న రాసుకోవచ్చు, ఇక్కడ ఇంకోటి ఏమైనా రాసుకోవచ్చు మనం. సో డబ్ల్యూ సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు థీటా కదా, థీటా.
సో sin phi అన్న రాసుకోవచ్చు, మీరు sin theta అన్న రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఇది మనకి సో హారిజంటల్ ప్లేన్. ఇక్కడ ఏంటి కండిషన్ చూసారు కదా. సో ఇక్కడ ఎలా రిజాల్వ్ చేసామన్నది ఈ ఫోర్సెస్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా ఉన్నప్పుడు ఏ ఫోర్సెస్, బాడీ వెయిట్, సో నార్మల్ రియాక్షన్, సో పుల్లింగ్ ఫోర్స్, దట్ ఈస్ ద ఫోర్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే హారిజంటల్గా ఉన్నప్పుడు మనం ఎలా చేసాము, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనం ఎలా డ్రా చేసుకున్నాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ని ఎలా డ్రా చేసుకొని సో హారిజంటల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్ని మనం క్లియర్గా ఎలా సపరేట్ చేసేసుకొని మనం సో దానికి సంబంధించింది P=μW తీసుకున్నాం. సో నెక్స్ట్ కేసు ఏం చేసాము, నెక్స్ట్ కేసు సో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్. సో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఇక్కడ చేసాం మనం, ఇక్కడ రాయలేనట్టు. సో మినిమం ఫోర్స్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో క్లియర్గా సో మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఇక్కడ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ సో దాన్ని ఆ కండిషన్ మినిమం ఫోర్స్ రిక్వైర్డ్, సేమ్ దానికి కూడా ఇలాగే వస్తుంది. మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ బాడీ ఆన్ హారిజంటల్ ప్లేన్. ఇక్కడ ఈ కేసులో ఏమైంది, ఫోర్స్ అప్లైడ్ ప్యారలల్ టు ద ప్లేను, అక్కడ ఏమొస్తుంది ఫోర్స్ అప్లైడ్ ఇన్క్లైన్ టు ద ప్లేన్. ఓకే, సేమ్ అదే డిస్క్రిప్షన్ రాయండి. ఫోర్స్ అప్లైడ్ inclined, so inclined to horizontal plane. So this is the case. Okay, thank you.